హనుమకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ సర్కారు చేపట్టినటువంటి రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు రైతుల నుంచి ఆదరణ కరువైంది. గ్రామాల నుంచి రైతులు రాకపోవడంతో హనుమకొండ నగర వాసులను అధికారులు బస్సుల్లో తరలించారు. కాంగ్రెస్ రైతు మేళా కేవలం బీఆర్ఎస్ చేపట్టినటువంటి రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పమంటున్నాయి. ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేసిందని విరుచుకుపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పోటీ సభలతో ప్రజాధనాన్ని కాంగ్రెస్ దుబారాగా ఖర్చు చేస్తుందని మండిపడ్డారు. ఇటు హన్మకొండలో నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు మేళాకు అక్కడ రైతుల నుంచి స్పందన కరువైంది. అలాగే పోటీ సభలు నిర్వహిస్తుంది. ప్రధానంగా రైతు సంగ్రామం పేరిట బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రైతుల పక్షాన మద్దతుగా సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి పోటీగా రైతు మేళా అంటూ సభ నిర్వహించింది. మొత్తానికి అక్కడ ఖాళీ చేతులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఈ పోటీ సభల వల్ల వచ్చే ఉపయోగం ఏంటి కాంగ్రెస్ పార్టీకి? ప్రధానంగా రైతు సంగ్రామ సదస్సు నుంచి రైతుల దృష్టి మళ్లించడానికి రైతు మేళాలు అన్నటువంటి అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అర్థమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరంగల్ వేదికగానే ఈ రైతు మేళాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు రైతులకు అండగా భరోసాగా నిలిచే విధంగా రైతుల పక్షంగా ధైర్యంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు కొట్లాడతామన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడంలో భాగంగా ఒక యుద్ధం పోరాటం రైతుల పక్షాన చేస్తామన్నటువంటి ఒక భరోసా కల్పించడంలో భాగంగా రేపు రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే రైతుల దృష్టి మళ్లించడంలో భాగంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతుల పేరిట ఒక మేళాకైతే శ్రీకారం చుట్టటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. 3 రోజుల పాటు ఈ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాకు పూర్తిగా రైతాంగం నుంచి అయితే ఎటువంటి మద్దతు లేదు, ఆదరణ కరువైందని మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతు మేళాలు ఎప్పుడు నిర్వహించాలో రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అవగాహన లేనటువంటి సందర్భం. పంట కొనుగోళ్లు పూర్తయినటువంటి సందర్భంలో పంట కొనుగోళ్లకు ఏదైతే మళ్ళీ కొత్త పంట వేస్తారో దానికి మధ్యలో రైతాంగానికి సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, ఏ పంటలు వేస్తే మీరు లాభాల బాట పడతారన్నటువంటి అంశంలో మేళాలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పూర్తిగా రైతాంగం అంతా పంట కొనుగోళ్ల బిజీలో ఉన్నటువంటి సందర్భం. కల్లాల దగ్గర, మార్కెట్ల దగ్గర పడిగాపులు కాస్తూ ధాన్యపు కొనుగోలు కావచ్చు, మక్కల కొనుగోలు జరుగుతాయని చెప్పి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి, ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ మేళాలు ఏమిటా అని చెప్పి రైతాంగం అంతా కూడా పెదవిస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం నుంచి అయితే వినిపిస్తా ఉంది. ఇవాళ మేళా ప్రారంభించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ. పూర్తిగా గ్రామాల నుంచి రైతుల కోసం బస్సులను ఏర్పాటు చేసి తరలించేటువంటి ప్రయత్నం చేసినా రైతాంగం ఎవరు రానటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇదంతా కూడా రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా నిర్వహిస్తున్నటువంటి అంశం కూడా మనకు స్పష్టంగా రైతాంగమే చెప్తున్నటువంటి పరిస్థితి. రైతు మేళాతో రైతాంగానికి జరిగేటువంటి మేలేంటి, ప్రయోజనం ఏంటని ప్రశ్నల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారన్నటువంటి అంశం కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ ఏదే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉన్నటువంటి పాట గీతాన్ని వినిపించేటువంటి సందర్భంలోనూ అక్కడ అపశృతి చోటు చేసుకున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. అక్కడ వేదిక దగ్గర కొంత ఏదైతే అపశృతి కూడా మనకు కనిపించింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి బల్బు పేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి వేదిక కూడా కొంత కాలిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇలాంటి మేళాలు ఎందుకు అన్నటువంటి ప్రశ్న కూడా రైతుకి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మేళాలు ఎప్పుడు నిర్వహించాలో కనీస అవగాహన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు రైతు సంగ్రామ సదస్సుకు ఎలాగైనా వెళ్ళాలి, మా బాధలను చెప్పుకోవాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ తరఫున చేస్తున్నటువంటి పోరాటానికి మా మద్దతు ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైతు ప్రతినిధులంతా రాబోయేటువంటి ఈ సభకు
ఈ సభను దృష్టి మళ్లించడానికి సదస్సు దృష్టి మళ్లించడానికి రైతు మేళాలు నిర్వహిస్తున్నారు అన్నటువంటి అంశానికి అంచనాకైతే రైతాంగం అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.